నిన్నటి రోజు ఎలిమినేషన్ అయిన సుమన్ శెట్టి గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయట వైరల్ అవుతోంది. అది ఏంటంటే అతని రెమ్యునరేషన్ గురించి. సుమన్ శెట్టి దాదాపుగా 13 వారాలు కొనసాగాడు బిగ్ బాస్ హౌస్‌లో. సో, మంచి రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరిగింది సుమన్ శెట్టికి. ఎందుకంటే దాదాపుగా ఒక 300 పైగా సినిమాల్లో నటించడం జరిగింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళందరికంటే కూడా పెద్ద సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. భరణి గారు సీరియల్స్ చేశారు కానీ ఆయన పెద్దగా సినిమాలు చేసిన దాఖలాలు లేవు అతనివి. ఆయన సినిమాలకే పరిమితం. అంతేకాకుండా నాగబాబు గారికి కొద్దిగా సన్నిహితుడు. అయితే సుమన్ శెట్టి మనం చూసుంటాం. చాలా చాలా మంచి హిట్ సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. చాలా చిన్న వయసు నుంచే సినిమాల్లో యాక్ట్ చేస్తూ అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. అతని కామెడీ స్టైల్‌కు చాలామంది కూడా అభిమానులున్నారు. అతను జయం సినిమాలో నటించాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో అయితే మెయిన్ కామెడీ రోల్లో అతను వర్క్ చేయడం జరిగింది హీరో పక్కన ఉంటూ. సో, ఈ విధంగా సుమన్ శెట్టి చాలా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ. సో, అతన్ని బిగ్ బాస్ హౌస్‌కి తీసుకురావడానికి బిగ్ బాస్ వాళ్ళు కూడా అతనికి మంచి రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ రెమ్యునరేషన్ ఎంత అని బయట ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది. అంతేకాకుండా సుమన్ శెట్టిని బిగ్ బాస్ వాళ్ళు అంటి పెట్టుకొని ఉన్నారు. ఆయన కరెక్ట్‌గా ఆడకపోయినా, ఒక స్టాండ్ తీసుకోకపోయినా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా ఎందుకు కొనసాగిస్తున్నారనే దానిపైన కూడా మధ్యలో చాలా సార్లు కూడా అతని పైన కాంట్రవర్సీ అయితే నడిచింది. బట్ అతనేంటంటే అతనికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ వల్ల ఎన్ని రోజులు కొనసాగడం జరిగింది. బట్ ఇప్పుడు అతను ఎలిమినేట్ అయ్యాక అతని రెమ్యునరేషన్ పైన చాలా వరకు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ ఏంటంటే అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ అందరికంటే హైయెస్ట్. అంటే భరణి గారు, సుమన్ శెట్టి దాదాపుగా ఈక్వల్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి డేకు అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే 45,000 అన్నట్లుగా కూడా బయట ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. దీన్ని బిగ్ బాస్ టీమ్ కానీ అండ్ సుమన్ శెట్టి గారిని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే. దీని ప్రకారం చూస్తే అతనికి దాదాపుగా 14 వీక్స్‌కు 44 లక్షల అమౌంట్ టోటల్ గ్రాస్ రెమ్యునరేషన్ ట్యాక్స్ పోయిన తర్వాత మిగిలిన అమౌంట్ అతనికి ఇస్తారు. అయితే గ్రాస్ రెమ్యునరేషన్ అయితే సుమన్ శెట్టికి 44 లక్షలు. రియల్లీ బిగ్ అమౌంట్ అని చెప్పొచ్చు. 3 మంత్స్‌లో అతను ఇంత అమౌంట్ సంపాదించడం జరిగింది. అతనికి ఇప్పుడు దీని తర్వాత ఇంకా అతనికి సినిమా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా అతని లైఫ్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో, నిజంగా ఇది సుమన్ శెట్టికి మంచి రెమ్యునరేషన్ చెప్పొచ్చు. ఇదే నిజమైతే నిజంగా మంచి రెమ్యునరేషన్. ఇంత కాకపోయినా కూడా దాదాపుగా అతనికి ఒక 30 లక్షల వరకు అయితే మినిమమ్‌గా వచ్చి ఉంటుంది నా ప్రకారం. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ సుమన్ శెట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేసి ఇప్పుడున్న హౌస్‌లో కళ్యాణ్, డిమాండ్ పవన్, శ్రీజ, దివ్య, తనూజ అందరూ కూడా భరణి అండ్ సుమన్ శెట్టితో కంపేర్ చేస్తే వీళ్ళంతా కూడా ఇమ్ము, భరణి, సుమన్ శెట్టి వీళ్ళందరితో కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద స్టార్లేమి కాదు. వాళ్ళకు బయట కూడా పెద్ద రికగ్నిషన్ లేదు. సో, సుమన్ శెట్టికి అంత ఈజీగా ఇచ్చిండొచ్చు. మినిమం 30,000 పర్ డే ఇచ్చిండొచ్చు. ఆ ప్రకారం లెక్కేసుకున్నా కూడా దాదాపుగా అతనికి 30 లక్షల పైనే వచ్చిండొచ్చు. సో, ఇది సుమన్ శెట్టి పైన నడుస్తున్న విషయం బయట వైరల్‌గా.